ఈ మనసు అనేది మన టోటల్ బాడీ పొజిషన్ని మొత్తాన్ని బ్యాలెన్స్ చేయగలిగినటువంటి ఒక అద్భుతమైన అంశం మనస్సు అనేది. ఆలోచన పుట్టిన ఇందులోనే, అతిశయం పుట్టిన ఇందులోనే, కృంగుబాటు వచ్చిన ఇందులోనే, లొంగుబాటు వచ్చిన ఇందులోనే, బలహీనతకు తావొచ్చిన ఇందులోనే, నిలబడ్డ ఇందులోనే, మొత్తం మనసులోనే. దాన్ని హృదయము అన్నారు, లేదా మనసు అన్నారు. ఎన్ని రెఫరెన్స్లు ఉన్నాయో బైబిల్లో. నెబుకద్నెజరు మనసును అతిశయించిన వాడై ఇస్కరియోతు యోధాకి హృదయంలో ఆలోచన పుట్టించాడంట సైతాన్, యేసు ప్రభును అమ్మేసేయాలని. యోహాను సువార్త 13వ అధ్యాయము చూడు తల్లి, మొదటి వచనం నుంచా లేకపోతే ఏ వచనం నుంచి చదువుతావు? చదువు. రెండో వచనం నుంచి చదివిద్దంట. చూడండి. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. హృదయములో ఆలోచన, హృదయం అన్నా మనసు అన్నా ఒకటే అన్నాను. మనసులో ఆలోచన పుట్టించాడంట. మనసులో పెట్టుకున్నాడు, ఈయన అమ్మేసేయాలి అని. ఒట్టిగా పోనీకూడదు, డబ్బు సంపాదించాలి ఇతని మీద అనుకున్నాడు. అది మనసులోనే కలిగింది. ఈ రకంగా చూపించుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. అపవాది సాతాను తన మనస్సులో అనుకున్నాడట. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం నుంచి మీరు చూడగలిగితే వాడు మనస్సులో అనుకున్నాడట. వేకువ తేజ నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి? నేను ఆకాశం నకెక్కిపోయేదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కుమునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలములకు ఎక్కేదను, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకుంటేవి కదా. ఎక్కడ అనుకున్నాడంట? రైట్, మనస్సులో వాని ఆలోచనలను పసిగట్టి వాడిని అక్కడి నుంచి తోసేశాడు. ఇప్పుడు ఎందుకు ఇలా తోసివేయబడ్డావని తర్వాత ఉంటుంది. చదువు తర్వాత. ఆ మనసులో అనుకున్న దానికి ఏం గతి పట్టాడో చూడు. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. ఇట్లా అయిపోయావు కదరా నువ్వు, మనసులో ఇలా అనుకున్నావు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, అతిశయించేది ఎక్కడ? కృంగిపోయేది ఎక్కడ? విషాన్ని దాచుకునేది ఎక్కడ? కుట్ర చేసేది ఎక్కడ? బయటికి కనపడుతుందా? మొత్తం. అయితే ఈ మనసే శరీరం స్పందిస్తే శరీరాన్ని బట్టి స్పందించిద్ది, ఆత్మ స్పందిస్తే ఆత్మను బట్టి స్పందించిద్ది. రెండింటికి మధ్యనున్నది ఈ మనస్సు. నువ్వు ఆత్మలో బలంగా ఉండి దైవికమైన విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలకు పదా మనసా అంటే ఓకే, అలా అలా కదిలిద్ది. దానికి సంబంధించిన మ్యాటర్ నీకు రిలీజ్ చేసిద్ది. శరీరాన్ని బట్టి నువ్వు స్పందించావు అనుకో, శరీరాన్ని బట్టిన విషయాలన్నిటినీ నీకు రిలీజ్ చేస్తూ ఉంటుంది మనసే. పెద్ద కర్మాగారం అన్నమాట. నీకు ఏ సరుకు కావాలంటే ఆ సరుకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఇది. ఆత్మ లైన్లో ఉందనుకో, ఆత్మకు సంబంధించినటువంటి దానికి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. శరీరం లైన్లో ఉందనుకో, శరీరానికి సంబంధించిన వాటిని సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అందుకే ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు, శరీరానుసారులు శరీర విషయముల మీద. రైట్, ఆత్మానుసారమైన మనసు జీవం, శరీరానుసారమైన మనసు, అవునా? అన్ని చోట్ల మనసే. మనసు కేంద్ర బిందువుగా కనపడుతుంది చూడండి. దాన్ని వశపరుచుకోవాలట. తన మనస్సును అణుచుకొనలేని వాడు ప్రాకారము లేని పురము వంటి వాడే అన్నాడు సామెతల్లో. దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ మనసు 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 అనేది చిన్నది కాదని, మొత్తానికి దీనికి వెయ్యాలి పగ్గాలని, ఉన్న సరుకంతా దీనిలో ఉందని. అంతేకాదు, ఇంకా చెప్తా వినండి.
శరీరంలో వినండి, పేషెంట్లు ముఖ్యంగానండి, దడోళ్ళు ఉన్నారు కదా, దడోళ్ళు వినండి, బాగా వినండి. శరీరంలో కలిగేటువంటి మార్పులకు కూడా మనసే కారణం. మనసే. ఈ మనస్సులో ఉన్న శక్తి ఎంత గొప్పదంటే నీ సర్వ శరీరాన్ని అలా బొబ్బోబెట్టగలిగిద్ది అంతే. అదే శరీరాన్ని తిరిగి ఉజ్జీవంతో లేవనెత్తగలిగే దమ్ము కూడా దానికి ఉంది మనసుకి. సింపుల్గా చెప్తా, నువ్వు బాగా పరిగెత్తావు అనుకో, నీ శరీరం ఎక్కువ శ్రమ పడినప్పుడు దానికి రక్తము వేగంగా అందించాలి. అందుకని గుండె, నీ బాడీ పరిగెత్తే తీరును బట్టి గుండె వేగం పెరిగిద్ది. ఎందుకంటే నీకు బ్లడ్ పంపింగ్ చేయాలి కాబట్టి. నువ్వు మెల్లగా నడుస్తుంటే సింపుల్గా ఆడుతూ ఉంటుంది. నువ్వు వేగంగా పరిగెత్తున్నావు అనుకో, అప్పుడు నీ బ్లడ్ ప్రెషర్ చూడగలిగితే చాలా హైలో ఉంటుంది, తెలుసు కదా. నువ్వు నార్మల్గా ఉన్నావు అనుకో, నార్మల్గా ఉంటుంది. ఎప్పుడైతే వినండి, నువ్వు పరిగెత్తుతున్నావో నీ శరీరం ఎక్కువ శ్రమ పడుతుంది, సాధారణ స్థాయికి మించి శ్రమ పడుతుంది. శ్రమ పడినప్పుడు నీకు బ్లడ్ పంపింగ్ చేయాలి, అందుకు గుండె శ్రమ పడిద్ది. గుండె శ్రమ ఎప్పుడైతే పడుతుందో బాడీ హీట్ ఎక్కుతుంది. హీట్ ఎక్కినప్పుడు వెంటనే నీ బాడీలో స్వేదరంధ్రాల్లోంచి నీరు ఉత్పత్తి అయ్యి నీ బాడీని చల్లబరుస్తూ కూల్ చేస్తూ ఉంటుంది. సిస్టమ్ చూడండి ఎట్ట పెట్టాడో, ఆ మేధావి సిస్టమ్ చూడు ఎట్ట పెట్టాడో. అసలు ఏందండి అసలు ఆ మేధావి, వింతగా ఉంటుంది అలా. ఆయన పని చూస్తుండే ఒక్కోసారి. సర్లే, ఇప్పుడు ఆయన గురించి మొదలు పెడితే మళ్ళీ ఇప్పట్లో ఒకదే కదా, మన మనసులోంచి బయటికి రావాలి. మళ్ళీ మీ మనసులో సణుక్కునే అవకాశం ఉంది. అందుకని ఎక్కడ పైకి మామూలుగానే ఉంటారు, మనసులో యేసు మనుషుల మనసును ఎరిగిన వాడని ఉంది, ఆంతర్యం ఎరిగిన వాడట. ఈ బాడీ మొత్తాన్ని శ్రమ పెడితే గుండె వేగం పెరిగి చెమటలు పడతాయి, అవునా? బాగా పరిగెత్తితే. నీ మనసులో అలజడి వచ్చిందనుకో, పరిగెత్తకుండానే నీకు గుండె వేగం పెరిగిద్ది, చెమటలు వస్తాయి. అవునా కాదా? సింపుల్. ఒంటరిగా పొలం మీద గట్టు మీద నడుచుకుంటూ వెళ్తున్నావు, నీ కాలు పక్కనే బస్సమని లేచింది. ఏది మన దగ్గర ఉండే ఇంత త్రాచుపాం కాదు, శ్రీకాకుళం అడవుల్లో ఉండే కింగ్ కోబ్రా, దాని పడగే ఎంత ఉంటుంది. ముందు అది కరిసి చంపటం ఏమో కానీ దాని బుస దెబ్బకి, దాని ఆకారం దెబ్బకి కార్యక్రమాలన్నీ ఏమేం జరిగిద్దో కూడా తెలియదు. నీ కాలి పక్కనే బస్సమని లేచిందనుకో, నీ పరిస్థితి ఎట్లుంటుందో ఒకసారి ఊహించు. అప్పుడు పరిగెత్తితే వేసిద్దేమో. కాలు కదిలిస్తావా? కదిలించావు, రోబోలాగా అయిపోతావు. అది అలానే నీకెళ్ళే చూస్తూ ఉంటుంది ఇట్లా. నువ్వు కాలు పక్కనే ఉంది, పెద్ద పడగ, పెద్ద పాము, నల్లగా ఉంది, నీడలు తేలుతుంది, రాక్షస ఆకారంలో ఉంది. అమ్మో, దీనిలో ఎంత విషయం ఉంటుంది. అప్పుడు బీపీ మిషన్ తెచ్చి నీకు చెక్ చేయాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతకు పోయి ఉంటుంది? నార్మల్ ఉండేవాడికి కూడా 250 పోయి. గుండెను చెక్ చేయాలి. అప్పుడు మామూలుగా లబ్ డబ్ కొట్టుకునేది. నువ్వు పరిగెత్తట్లా, ఏం లేదు, మామూలుగానే ఉన్నావు. సాయంత్రం వేళ చల్లగాలి, పిల్లగాలులు బాడీకి తగులుతున్నాయి, ఆయన చెమటలో దిగ్గారిపోతున్నాయి. అదేమో అంట. నువ్వు శ్రమ పట్ల ఏం లేదు. అప్పుడు చూస్తే నీ గుండె దడ పెరిగిపోయిద్ది, వేగం పెరిగిపోయిద్ది, బాడీలో మార్పులు వచ్చేస్తాయి, ఒళ్ళంతా తడిసిపోయిద్ది.
నీరసం వస్తుంటుంది, కళ్ళు తిరుగుతుంటాయి, కింద పడతామేమో అనిపిస్తుంటుంది, తూలుడు వస్తుంటుంది. ఇది బాగా పరిగెత్తితే వచ్చే లక్షణాలు అవి. శక్తికి మించి పరిగెత్తితే వచ్చే లక్షణాలు జస్ట్ మనస్సులో కలిగిన ఒక భయాన్ని బట్టి టోటల్గా నువ్వేమి శ్రమ చేయకుండానే వచ్చింది. చూడు, ఇప్పుడు చెప్పు, నీ బాడీని మనసు శాసిస్తుందా లేదా? ఎంతమందికి అర్థమైందా? ఎలారా? నీ బాడీని మనసు శాసిస్తుందా లేదా? చాలా క్లియర్గా. మరి ఇప్పుడు సేమ్ సన్నివేశాన్ని మరొక టైపు రిపీట్ చేస్తా. కళ్ళు లేనివాడు పొలం గట్టు మీద వస్తున్నాడు. ఎవరు? కళ్ళు లేనివాడు పొలం గట్టు మీద వస్తున్నాడు. కాలి పక్కన శ్రీకాకుళంలో ఉండే కింగ్ కోబ్రా ఇంత పొడుగుది బస్సుమని లేచింది. వాడేమంటాడు తెలుసా? హై బర్రేంద్ర ఏడుందే హై అనుకుంటా పోతాడు. వానికి గుండెదడ లేదు, వానికి చెమట్లు పట్టింది లేదు. అవునా? అది కాటేయచ్చు, వేయకపోవచ్చు. ఈడోటి ఎంత మిడియాలంగా పోతుంది, నేనే తేడా, నాకంటే పెడలాగున్నాడు అనేది చూసి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు చెప్పండి, వానికి గుండె దడ ఉంటుందా? చెమట్లు పడతాయా అనేది ఉంటుందా? ఎందుకని? ఈ ఒక్క పాయింట్ అర్థమైతే చాలా మ్యాటర్ నీకు అర్థమైద్ది సోదరా. నీ షుగర్ పెరగడానికి కారణం ఏందో నీకు అర్థమైద్ది, నీ బీపీ పెరగడానికి కారణం ఏందో నీకు అర్థమైద్ది, నీ క్యాన్సర్ ఎందుకు అంతకంతకు పెరిగిపోతుందో నీకు అర్థమైద్ది. జోక్ కాదు, నీ గ్యాస్ ఎందుకు తగ్గట్లేదో కూడా నీకు అర్థమైద్ది. బిళ్ళలు వేసుకుంటావు, గొట్టాలు, ట్యాబ్లెట్లు, సోర్ణాలు, తైలాలు, ఓయబ్ అన్నీ వేసుకుంటూనే ఉంటావు, అనుకుంటూ తిరుగుతూనే ఉంటావు. అసలు ఎక్కడుంది రహస్యం? ఎక్కడుంది చూడు. నీ బాడీని కంట్రోల్ చేసే సత్తా, దాన్ని నాశనం చేయాలన్నా, లైన్లో నిలబెట్టాలన్నా దేనిలో ఉంది? చూసారా? మనస్సులో కలిగే ఆలోచనల ప్రభావం నీ బాడీని ఎంత నియంత్రిస్తుందో చూడు, ఎంత శాసిస్తుందో చూడు. ఎంతమందికి అర్థమైంది? ఏమర్థమైంది? ఏదో ఒకటి అర్థమైందా? ఖచ్చితంగా అర్థం అవ్వాలా. ఇది అర్థం అవ్వాలా. నీ బాడీనే కాదు సోదరా, నీ మనస్సు నీ పరిస్థితులను కూడా కంట్రోల్ చేస్తుంది. జోక్ కాదు, నీ పరిస్థితులను కూడా కంట్రోల్ చేస్తుంది. కొంతమందికి ఆ మనసు నిండా కుళ్ళు ఎవరన్నా పచ్చగుంటే తట్టుకోలేరు. వాడుకున్న దాన్ని ఏదో చూసుకొని ఆనందపడాడు. వాడేందో అట్ట అయిపోతున్నాడు, వాడేందో అట్ట, ఈడు నిన్నగాక మొన్న వచ్చింది, ఇట్ట అయిపోతాడు, నేనేందో అరే నీకేమరా ఉందిరా తినడానికి బాగానే ఉన్నాను, ఏమున్నా తిన్నా, వాడట్ట అయిపోతున్నాడు, ఇట్ట అయిపోతాడు. విషయం చెప్పిన కొద్ది రోజులు వీడి పేషెంట్ అవుతాడు. మత్సరము ఎముకలకు కుళ్ళు అని ఉంది. ఆ మనసులో మత్సరం కుళ్ళుబోతు బుద్ధి వీడి దేహాన్ని రోగగ్రస్తం చేసి పడేస్తుంది. లోపల కుళ్ళిపోతూ ఉంటాడు మనిషి, గందరగోళం అయిపోతాడు. ఇలాంటి తత్వం కలిగిన వాడికి ఎముకల్లో పుట్టిద్దట బలహీనత, ఎముకల్లో స్టార్ట్ అయిద్దట వ్యాధి. దీన్ని ఎరిగిన వాడై నీ లోపలి దేహంలో పరిస్థితులు, బయట పరిస్థితులు రెండు లైన్లో ఉండునట్లు నీ మనస్సును సంతోషముగా ఉంచుకో అన్నాడు లేఖనంలో. సంతోషకరమైన మనస్సు ముఖమునకు కాంతినిచ్చును. అర్థమైందా? మనసులో ఇంత వ్యవహారం ఉంది కాబట్టి యేసు ప్రభు సువార్త మొదలుపెట్టి, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు. చెప్పండి, ఏం మనసు? మారాల్సింది కూడా. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. ఏం మారి రూపాంతరం పొందాలి? యేసయ్య ఏం పొందమన్నాడు? పేతురు ఏం చెప్పాడు? 2:38 అపోస్తల కార్యం, మారు మనసు పొంది. ఇక ఎన్ని వచనాలు ఉన్నాయో చూడు. నిత్య జీవం ఎందులో ఉందండి? నీళ్ళల్లో మునిగితే కాదు, మారు మనసుకు తగిన ఫలం ఫలిస్తే. సో మారు మనసు ముఖ్యం.
ముందు మారు మనసు, తర్వాత బాప్తిస్మం. మారు మనసును గురించి ఎంత ఉపదేశం ఉందో బైబిల్లో. అంటే మనసు కీలకమైంది అనేది మీకు అర్థం కావటానికి ఈ మనసో అని కొట్టుకుంటున్నా. స్తోత్రం. ఇప్పుడు నీ శరీరాన్ని రోగగ్రస్తం చేసిన, ఆరోగ్యవంతంగా చేసిన ఏది? మనసు ఏముందిలే అన్నయ్య, మనసుకి దీనికి అసలు సంబంధం ఏముందంటే, మరి పాము కనపడినప్పుడు కళ్ళు లేనివాడికి అది కనపడలా, వాడికి ఏ టెన్షన్ లేదు. నీ కళ్ళు ఉన్నాయి, నీ మనసుకు సంకేతాలు వెళ్ళినాయి. వామ్మో పాము పడగెత్తి బుస్సుమని నిలబడింది. వెంటనే మనసు ఏం ఓపెన్ చేసిందో తెలుసా? నువ్వు ఏ పాయింట్లోకి వెళ్ళిపోతే అక్కడ ఆ లైబ్రరీ ఓపెన్ అయిపోయింది. సోదరా, ఇప్పుడు చర్చికి వచ్చారు కదా, మీ దగ్గర మీ మనసులో బైబిల్ ఉంటుంది ఒక లైబ్రరీలో. చర్చికి రాగలనే ఇప్పుడు మనం భక్తులం, ఇప్పుడు మనకన్నీ బైబిల్ లేఖనాలు టప్ 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 సిస్టంలో, ఈ మనసు అనే సిస్టంలో మొత్తం బైబిల్ లేఖనాలన్నీ ప్రజెంట్ అవుతూ ఉంటాయి, ఫ్లాష్ అవుతూ ఉంటాయి. అర్థమైందా? ఎవరినన్నా తిట్టాలనుకో, వెంటనే సిస్టమ్ మారిపోయింది. బయటికి వెళ్ళినప్పుడు ఎవరినైనా వాడు చాలా తిడుతున్నాడు, మనం కూడా బూతులు తిట్టాలనిపిస్తుంది. వెంటనే మనసు టెలికాస్ట్ చేసిద్ది అనమాట. ఎన్ని టైపులు బూతులు ఉన్నాయి, ఏ టైపులో బూత్ తిడితే వాడికి బాగా నొప్పి కలిగిద్ది, ఈ టైపులో ఇంత లీక్గా మాట్లాడితే వాడు ఎలా రియాక్ట్ అవుతాడు, మొత్తం ఆ బూతుల వ్యవహారం అంతా స్క్రీన్ మీద వచ్చేస్తుంది. రాదా? రాకపోతే ఎట్లా తిడతావు? గలీజు తిట్లన్నీ. స్తోత్రం. ఓకేనా? అయిపోయింది. ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళి పిల్లల పాఠాలు చెప్పాలి, ఒక టీచర్. నువ్వు స్కూల్కి వెళ్ళగానే, ఇప్పుడు మనం స్కూల్లో టీచర్ అనగానే నీ సిస్టమ్, మనసు అనే సిస్టము పాఠ్య భాగాలన్నిటిని ఓపెన్ చేస్తుంది. నిన్న ఏం చెప్పాం, ఈరోజు ఏం చెప్పాలి, దానికి సంబంధించిన మెథడ్ ఏంటి, మొత్తం టప్ టప్ పెన్ చాక్ పీస్ తీసుకుంటావు, వినరా మొదలు పెట్టేసి రాసేస్తావు. అయిపోయిందా? ఇంటికి రావాలి. కూర చేయాలి. ఏం చేయాలి? కూర. వెంటనే సిస్టమ్ ఓపెన్ అయిపోయింది మనసులో. కూరకు సంబంధించిన సబ్జెక్ట్ అంతా వచ్చేస్తుంది. ఫస్ట్ ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి, ఏమేమి తాలింపులో ఏమేమి వేయాలి, మొత్తం ఎక్కడుంటాయి ఇవన్నీ? వామ్మో, ఎంత సరుకు స్టోర్ చేసిద్ది అనుకున్నావు. అందుకే దాన్ని బ్యాలెన్స్ చేయన్నాడు. నీ కృపయే, ఇది నీ కృపయే, ఇన్నాళ్ళుగా నన్ను ఇలలో కాపాడినది. బహుశ్రేష్టమైన ఈవులెన్నో దయచేసినది. నీ దివ్య సన్నిధిలో నన్ను చేర్చినది. ఈ లోక బంధాలన్నీ మరిపించినది. నీ కృపయే, ఇది నీ కృపయే, ఇన్నాళ్ళుగా నన్ను ఇలలో కాపాడినది. బహుశ్రేష్టమైన ఈవులెన్నో దయచేసినది. నీ దివ్య సన్నిధిలో నన్ను చేర్చినది. ఈ లోక బంధాలన్నీ మరిపించినది. నీ కృపయే, ఇది నీ కృపయే.
పక్షిరాజువై నీ రెక్కలపై మోసి అందని శిఖరాలు ఎక్కించితివి. పక్షిరాజువై నీ రెక్కలపై మోసి అందని శిఖరాలు ఎక్కించితివి. నా కన్నీటిని నీ పాత్రలో దాచి, నా కన్నీటిని నీ పాత్రలో దాచి, ఎడారిలోన సెలయేరు పుట్టించినది, ఎడారిలోన సెలయేరు పుట్టించినది. నీ కృపయే, ఇది నీ కృపయే, ఇన్నాళ్ళుగా నన్ను ఇలలో కాపాడినది, బహు శ్రేష్టమైన ఈవులను దయచేసినది, నీ దివ్య సన్నిధిలో నన్ను చేర్చినది, ఈ లోక బంధాలన్నీ మరిపించినది. నీ కృపయే, ఇది నీ కృపయే. కన్న తండ్రివై నీ హక్కున నన్ను చేర్చి ఎన్నో అపాయాలు తప్పించితివి. కన్న తండ్రివై నీ హక్కున నన్ను చేర్చి ఎన్నో అపాయాలు తప్పించితివి. శ్రమల సంద్రంలోన వ్యాధి బాధలలోన, శ్రమల సంద్రంలోన వ్యాధి బాధలలోన నీ నామమే ఊపిరై బ్రతికించినది, నీ నామమే ఊపిరై బ్రతికించినది. నీ కృపయే, ఇది నీ కృపయే, ఇన్నాళ్ళుగా నన్ను ఇలలో కాపాడినది, బహు శ్రేష్టమైన ఈవులెన్నో దయచేసినది, నీ దివ్య సన్నిధిలో నన్ను చేర్చినది, ఈ లోక బంధాలన్నీ మరిపించినది. నీ కృపయే, ఇది నీ కృపయే, ఇన్నాళ్ళుగా నన్ను ఇలలో కాపాడినది, బహు శ్రేష్టమైన ఈవులెన్నో దయచేసినది, నీ దివ్య సన్నిధిలో నన్ను చేర్చినది, ఈ లోక బంధాలన్నీ మరిపించినది. నీ కృపయే, ఇది నీ కృపయే.